మొన్న రీసెంట్గా చూసాం ఒక ఆటో డ్రైవర్ తన అంటే మనోభావాల్ని ఏదైతే జై శ్రీరామ్ అని ఒక నినాదం ఎత్తుకున్నందున కూడా తన మీద ముస్లిం వ్యక్తులందరూ కూడా కలిసికట్టుగా దాడి చేశారు. ఇట్లా వరుసగా దాడులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కూడా అదే విధంగా మరోసారి రిపీట్ అయింది. ఒక క్యాబ్ నడుపుకునేటువంటి క్యాబ్ డ్రైవర్ తన వెహికల్ మీద జై శ్రీరామ్ అని రాసుకున్నారు. అంటే తనకు స్వేచ్ఛ కూడా లేదా? ఇట్లాంటి నేపథ్యంలో చూస్తున్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో కారు వెనకాల పరిగెత్తించి దాడులు చేయడము, కార్ని ఆపేసి మరీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి దీని మీద కూడా పూర్తిగా స్పందించారు సీనియర్ జర్నలిస్ట్ ప్రియ చౌదరి మ్యామ్ ఉన్నారు. ఒకసారి ఆవిడ ఏమంటున్నారో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, వరుసగా రోజుకి దాడులు అనేది ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద కూడా దాడులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి దీని మీద మీరు ఏం చెప్తారు? చెప్పడం ఏమి లేదమ్మా, ఇంతవరకు చూసి ఉన్నాము. చాలా మా ఓర్పుకు కూడా పరీక్షలు పెడుతున్నారు. అరే వెహికల్ వెనక ఎవరి దేవుడికి సంబంధించి ఎవరి మనోభావాలకి సంబంధించి వాళ్ళు పెట్టుకుంటారు. ఇది భారతదేశము, సర్వసత్తాక దేశము, అలాగే ప్రజాస్వామ్య దేశము. ఇప్పుడు మాట్లాడతారు కదా సెక్యులరిజం అని మాట్లాడేటటువంటి ఆ కుక్కలను ఒక్కసారి మాట్లాడమని చెప్పండి. వీటి మీద ఎక్కడ హనుమంతుడి బొమ్మ కనపడినా, ఎక్కడ శ్రీరాముడి బొమ్మ కనపడినా ఎవరి వెహికల్ మీద వాళ్ళు పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇది ధైర్యం కోసం పెట్టుకుంటారు, అలాగే ఆనవాయితీ కోసం పెట్టుకుంటారు వాళ్ళ యొక్క ఇది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మాట్లాడతారు కదా, వాడు ఎవడో ఉన్నాడు కదా, ఒకడో బొట్టెట్టేసేసుకొని క్రిస్టియన్ అయ్యుండి ఏంటి తెలంగాణ పేరు పెట్టుకొని ఉన్నాడే. ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఈ బిడ్డ క్రిస్టియన్, ఎస్సీ బిడ్డ క్రిస్టియన్ కాదు. ఆ క్రిస్టియన్ వెధవకి చెప్తున్నాను, ఇది ఎస్సీ బిడ్డ. ఎక్కడున్నావు ఇప్పుడు మాట్లాడు. ఎస్సీ బిడ్డ అని చెప్పేసి అని ఎక్కడో ఒక చిన్న గొడవని తీసుకొని వచ్చి రాష్ట్రం మొత్తం రగిల్ చవతలు బారేసినారు కదా. ఇవాళ ఒక ఎస్సీ బిడ్డ క్యాబ్ నడుపుకుంటున్నాడు, వాళ్ళ యొక్క ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. ఒక చిన్న బడుగు జీవుల మీద, ఆటో డ్రైవర్ల మీద, క్యాబ్ డ్రైవర్ల మీద, అది కూడా హిందువుల మీద ఎందుకు ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి? ఇప్పుడు మాట్లాడమని చెప్పండి వీళ్ళందరినీ కూడాను. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమనంటే, ఇప్పుడు ఉపన్యాసాలు ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ఎవరిని హఠావో అంటారు, ఇప్పుడు ఎవరిని ఇది వెకేట్ చేయమంటారో, ఖాళీ చేయమంటారో మాట్లాడమనాలి. హిందువుల మీద అటాకింగ్ అనేటటువంటిది మొదలయ్యింది కాదు. ఫుల్ స్టాప్ పెట్టమంటారా? ఖచ్చితంగా పెడతాం. ఇక్కడ నేను ఇంకొక మాట కూడా నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు కేవలము హిందూ సంఘాలు మాత్రమే ముందుకు వస్తున్నాయి, మిగిలిన వాళ్ళు మనుషులు కాదా? ఇంకొకటి కూడా మాట్లాడుతున్నాను, ఎక్కడైతే మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్నారు. ఆ సికింద్రాబాద్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇతను ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ కదమ్మా నీ పేరు, రాజ్ కుమార్, నేరేడ్మెట్ ఆర్కేపురంలో ఉంటాడు ఇతనికి మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ ఏది జరిగినా కూడా బీజేపీ నాయకులు వస్తున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి రాజ్ కుమార్ కూడా ఎస్సీ బిడ్డ, దళిత బిడ్డ. ఈ రోజు నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి అటాకింగ్స్ జరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా సెలెక్టివ్లీ హిందువుల మీద జరుగుతుంది. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం రోజు చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి ఇంతకుముందు కూడా జరిగింది. పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు హిందూ సంఘాల నాయకులు కావచ్చు, బజరంగ్ దళ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. మరి ఇంత చేసినప్పటికీ కూడా, ఇంత అయినప్పటికీ కూడా ఈ రోజుకి మళ్ళీ దాడులు అనేది కొనసాగుతున్నాయి. మరి దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటారు? ఖచ్చితంగా తిరగబడుతున్నామమ్మా, తిరగబడతాము. దీనికి వచ్చిన క్వశ్చన్ చేస్తాము. ఆగట్లేదు అంటే ఇక్కడున్న ప్రభుత్వం ఎవరిది? ఖాన్ల ప్రభుత్వం కదా ఉన్నది. కాబట్టి హవా నడిపించాలని చూస్తారు, జరగనివ్వం. ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. మేము ఎవరి జోలికి వెళ్ళట్లా. హిందూ ఎవరి జోలికైనా వెళ్తున్నాడా? ఇతర మతస్థుల మీదకి ఎవరికైనా జోలికైనా వెళ్తున్నాడా? అరే ఎక్కడైనా ప్రార్థన జరిగింది అనంటే, భజన జరిగింది అనంటే వచ్చి మైకులు పీకేస్తారు. ఎక్కడన్నా ఒక వెహికల్ వెనక మళ్ళీ దేవుణ్ణి పెట్టుకుందాం, సంప్రదాయం ప్రకారం ధైర్యం కోసం పెట్టుకుందాం, అది మా యొక్క కల్చర్ అని చెప్పేసి అని పెట్టుకుంటే దాడులు జరుగుతున్నాయి. అలాగే లవ్ జిహాదుల పేరుతోటి ఆడపిల్లల్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు నేను అనుకుంటున్నారు ఆగట్లేదు కదమ్మా, మేమందరం తిరగబడుతున్నాం కాబట్టి ఈ బిడ్డలందరూ 24/7 పనిచేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఉంది. లేకపోతే ఇంకా రాష్ట్రం ఎప్పుడో రావణ కాష్టమై తగలబెట్టేసి ఉండేవాళ్ళు. ఈరోజు ఇవాళ అందరూ కూడా ప్రతి హిందువు ముందుకు వస్తున్నాడు, ఖచ్చితంగా స్పందిస్తున్నాడు. అవసరమైతే వచ్చి అక్కడ గ్రౌండ్ లెవెల్లో నిలబడి కూడా ఫైట్ చేసేటటువంటి జనం చాలామంది ఉన్నారు, చాలామంది వస్తున్నారు. ఇది ఆగట్లేదు కాదు, ఆగేదాకా మేము పోరాడతాం. ప్రభుత్వం ఎట్లా స్పందించాలంటారు? ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇట్లాంటి వాళ్ళని ముఖ్యంగా ఇటు హిందువుల మీద దాడి చేసినటువంటి, హిందువుల మీద దాడికి పాల్పడుతున్నటువంటి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఒకటే చెప్తున్నాను తల్లి, చట్టం ఒకళ్ళకి చుట్టం. ఇక్కడ
ముఖ్యంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాదు. ఆ చుట్టం ఎవరికి చేశారో ఆ చుట్టాన్ని మొత్తానికి పక్కన చుట్టి పక్కన పెట్టి చట్టం సమానంగా, అందుకే కదా సిఏఏ తీసుకొచ్చింది, అందరికీ అన్ని చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలి. ఆ విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మన రేవంత్ ఉద్దీన్ గారికి ఉంది. రేవంత్ ఉద్దీన్గా ఉన్నంత వరకు కూడా చట్టం పనిచేయదు. కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన రోజున చట్టం పనిచేస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇలాంటి హిందువుల మీద జరిగేటటువంటి దాడుల మీద కనుక మీరు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోతే అవతల వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు కాదండి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మా తర్వాత మమ్మల్ని ఎదుర్కోవడం మీకు కష్టమవుతుందని మాత్రమే నేను ప్రభుత్వానికి చెప్తున్నాను. ఈరోజు డ్రైవర్లు కావచ్చు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మధ్య బాగా టార్గెట్ అవుతుంది క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మాత్రమే. అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదంటారా? ఈ సెక్యులరిజం అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే జై శ్రీరామ్ అనో లేకపోతే వాళ్ళ ఏదో ఒక మనోభావాల్ని ఒక నినాదాలుగా కొటేషన్ రాసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళ మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. మరి ఎవరు వాళ్ళని కాపాడేటువంటి ఎవరు కాపాడాలంటారు? ఇప్పుడు ఒకరి వల్ల ఇంకొకరు భయం పుట్టుకొస్తుంది. అంటే అందరి మీద జరుగుతున్నాయి, రేపు మనకి ఏమైనా అవ్వచ్చేమో, హఠాత్తుగా ఎక్కడన్నా దొరికితే వాళ్ళు మనని చేజ్ చేసేనే ఏమైనా చేస్తారేమో అని కూడా కొంతమంది ధైర్యం ఉంటుంది, కొంతమందికి ధైర్యం లేకుండా అక్కడే ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ టార్గెట్ కూడా అదే కదమ్మా. ఇప్పుడు ఒకళ్ళని భయపడితే 10 మంది భయపడతారు, భయపడాలి. ఇప్పుడు క్లియర్గా మహేష్ చెప్పింది ఏంటి? హిందువులైతే ఎవరైతే ఉన్నారో జెప్టోల్లో కానీ తర్వాత ఆటో డ్రైవర్లుగా కానీ ఆటోలు నడపద్దు, మొత్తం అంతా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి బయట ఉన్నటువంటి గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్మే దగ్గర నుంచి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అంటే హిందువుల సంపాదన మొత్తం దోపిడీకి ఎక్కడ గురి అవుతుందో హిందువు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎలా కాపాడుకోవాలని. హిందువుల్ని కాపాడుకోవాలి. ఎక్కడైనా సరే మీరు జెప్టోలు కానీ ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఎక్కడ పేరు గమనించండి, హిందువు అయితేనే హిందువు యాక్సెప్ట్ చెయ్యండి, లేదు అనంటే రిజెక్ట్ చేయండి. అలాగే ఆటోలు కూడా అంతే. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ఆటో రైడ్స్, ఓలాలు ఊబర్లు పనిచేస్తాయి. అదే హిందూస్ ఆ ఏరియాలో ఆటో డ్రైవర్లు ఉన్నారంటే, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారంటే వాళ్ళకి అది వెళ్ళదన్నమాట, మెసేజ్ వెళ్ళదు, వాళ్ళకి బుక్ అవ్వవు. కేవలము వీళ్ళ పొట్టగొట్టడానికి మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రమ ఏదైతే ఉందో దీని నుంచి వచ్చేటటువంటిదంతా కూడా వాళ్ళు వర్షిప్ మొత్తం అంతా కూడా ఆక్యుపై చేసుకొని కూర్చొని ఉన్నారు. ఇక్కడ మార్పు తేవాలి అంటే రేవంత్ రెడ్డి ఆ టోపీ తీసేసి హిందువుగా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, తల్లిదండ్రులు ఉన్నటువంటి మతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హిందూ మతానికి వస్తే ఇక్కడ చట్టం అనేటటువంటిది చక్కగా సమానంగా హిందువులకు కూడా న్యాయం చేస్తారు. అంటిలన్లెస్ హిందువే వీళ్ళని ఎదుర్కోవాలంటే ఫైనాన్షియల్గా దయచేసి హిందువులందరూ గుర్తుపెట్టుకోండి, స్విగ్గీ జొమాటో ఆర్డర్లు ఎవరైనా సరే హిందూవేతరులు ఎవరైతే ఉన్నారో రిజెక్ట్ చెయ్యండి, ఏం పర్వాలేదు, ఇంకొక గంట లేట్ అవుతుందో అరగంట లేట్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి, ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అనంటే ఖచ్చితంగా మీరు ఆప్షన్ పెట్టాల్సిందే, మీరు ఎవరిని ఎన్నుకోవాలి అని. ఎందుకు అనంటే నేను కూడా చూస్తున్నాను, నేను లేనప్పుడు మా ఇంట్లో పిల్లలు ఎవరైనా పెడితే టోటల్గా వీళ్ళే వస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు. భయం వేసి నేను అసలు మా ఇంట్లో అసలు స్విగ్గీలు జొమాటోలో ఆర్డర్లు పెట్టనివ్వడం మానేశాను. మీకు ఏదైనా ఉంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి తప్ప ఇంటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా వీళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు, ఇంట్లో పిల్లలు ఉంటున్నారు, ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇంకొకటి ఆడపిల్లల నంబర్లు ఉన్నాయంటే వీళ్ళు అమ్ముకు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. హిందువే తిరగబడాలి తల్లి, హిందువు మేల్కోవాలి. ఎక్కడైతే క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వీళ్ళు హిందువేతరులు ఎవరైతే వచ్చారో, ముస్లిమ్స్ కానివ్వండి ఇంకెవరైనా సరే, హిందువేతరులు ఎవరైనా సరే హిందువులు ఆ క్యాబ్లు ఎక్కకండి, ఆ ఆటోలు ఎక్కకండి. ఎమర్జెన్సీ అని మాట్లాడతారేమో, ఎమర్జెన్సీ విషయాలు పక్కన పెట్టండి, ప్రతిదీ మనకి ఎమర్జెన్సీగానే ఉంటుంది. ఇలాంటి లత్తుకోరు వ్యవహారాలు వద్దు. మీరు అన్నారు సెక్యులరిజం అని చెప్పేసి, సెక్యులరిజం అంటే ఏంటంటే హిందువుని నోరు మూసుకోమని చెప్పడం. అసలు సెక్యులరిజం అనేటటువంటిది మేము పాటించమండి, మేము పాటించాం. ఇది హిందూ దేశము, ఇది హిందూ రాష్ట్రమే చేస్తాము, హిందూ రాష్ట్రంగానే మేము సాధించుకుంటాం. మన భారతదేశంలో ఇప్పుడు ప్రతి ఒక్క కులస్తులు కానీ ప్రతి మతానికి చెందిన వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు ఇక్కడ. కానీ హిందువుల మీదే దాడులు జరుగుతున్నాయి. అంటే ఒక హిందూ బిడ్డగా పుట్టినందుకు హిందూకే ఇక్కడ భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా పోతుంది. మరి ఎట్లా అంటారు? అదే చెప్తున్నాను కదమ్మా, మన స్వేచ్ఛని మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి, మనమే ఎదురు తిరగాలి. ఎవడో పడేస్తే బిచ్చం కాదు ఇది. భారత రాజ్యాంగం హిందువుల కోసం రాయబడి ఉంది, సెక్యులర్ దేశానికి రాయబడి లేదు. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న భారతీయుడికి రాయబడి ఉన్నది. ఆ భారతీయుల్లో ఉన్నటువంటి వాడు హిందువు, ఇది హిందూ రాష్ట్రము, మన రాష్ట్రాన్ని మనం సాధించుకొని తీరాల్సిందే. మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి, మన హక్కుల్ని మనమే పొందాలి. ఆ విధంగా
ఖచ్చితంగా పోరాడి మనం తెచ్చుకోవాలి. పోరాడడం ఏంటండి, హిందువులందరూ సంఘటితంగా ఉండండి. ఇకనైనా బుద్ధి సిగ్గు తెచ్చుకోండి. ఇవాళ కారు వెనకాల స్టిక్కర్ ఉంటే అన్నారు, రేపొద్దున నీ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకుంటే కూడా ఆ ఇచ్చే జొమాటో స్విగ్గీ వాడు ఎవడైనా తొరకోడు వస్తే వాడొచ్చి నీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పగలగొట్టిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుని మరీ వచ్చాను నేను చెప్తున్నాను. గుండె రగిలిపోయి పూజలో నుంచి హారతి ఇచ్చేసి ఆ పిల్లోడికి ఇట్లా జరిగిందని ఫోన్ రాగానే పరిగెట్టుకుంటూ వచ్చాను నేను. అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, పూజలు ఎంత ఆ పూజలు కాపాడుకోవాలంటే ముందు ఈ దాడులను అడ్డుకోవాలి, ఈ బిడ్డల్ని కాపాడుకోవాలి. అది పరిస్థితి. ఇచ్చారు కదా మ్యామ్, అంటే ఏమంటున్నారు? కంప్లీట్ రిజల్ట్ ఖచ్చితంగా పోలీసులు రియాక్ట్ అయ్యారండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అది నడుస్తుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఫైల్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు మేము మాత్రం ఊరుకోం.